హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ప్రతి ఒక్కరికి ఎంతగానో ఉపయోగపడే మన ఇంట్లోన కిచెన్లోన చేసుకునే పనులను సింపుల్గా చేసుకొని మనకు పనికిరావని పడేసే వస్తువులను ఎలా యూజ్ చేసుకొని మన టైంతో పాటు మనీని సేవ్ చేసుకోవడానికి చాలా మంచి కొత్త యూజ్ఫుల్ టిప్స్ అయితే ఈ వీడియోలో షేర్ చేయబోతున్నా. టిప్స్ అయితే చాలా యూజ్ఫుల్ గా ఉంటాయి. మిస్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఫస్ట్ టిప్ అయితే తెలుసుకుందాం. ఏంటిది జెల్లీ లాగా ఉంది అనుకుంటున్నారా? సో మీరు జెల్లీ అనుకున్నట్లయితే పొరపాటు పడినట్లేనండి. సో మరి ఏంటి అనుకుంటున్నారా? ఇప్పుడైతే దీని గురించి తెలుసుకుందాం. మనకు సమ్మర్ అయితే స్టార్ట్ అయిపోయింది కదండి. ఈ సమ్మర్ లో ప్రతి ఒక్కరు కూడా ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటంటే ఓవర్ హీట్ చేసేసి చాలా రకాల సమస్యలు అయితే వచ్చేస్తూ ఉంటాయండి. ఇలా ఒంట్లోని వేడి అనేది చేయకుండా ఉండాలంటే ఒక మంచి హోమ్ రెమెడీని అయితే తెలుసుకుందాం. వీడియోలో మీరు చూస్తున్నది కటోరీ అండి. దీనికి చాలా రకాల పేర్లు కూడా ఉంటాయండి. ఇది ఒక రకమైన గమ్ములాగా ఉండే చెట్టుతో అయితే మనకు తయారవుతుంది అన్నమాట. సో అందుకే దీనికి ఇలా ఉంటుంది గమ్ములాగా. సో దీన్ని మనం మార్కెట్లో ఎక్కడైనా దొరుకుతుందండి మనకైతే. ఇది నేను జస్ట్ 100 గ్రామ్స్ 50 రూపాయలకి అయితే తీసుకున్నాను అనమాట. దీన్ని జస్ట్ 2 కానీ 3 కానీ లేదంటే ఒక 4 పీసులు కానీ తీసుకొని 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని ఒక బౌల్లో కొంచెం వాటర్ వేసేసి మూత పెట్టేసి నైట్ అంతా ఇలా వదిలేసామనుకోండి, మనకి మార్నింగ్ లేచేసరికి ఈ విధంగా అయితే మనకు మంచు మొక్కలాగా అయితే అంటే జెల్లీ లాగా అయితే తయారైపోతుందండి. ఇది ఒంటికి చాలా చలువ చేస్తుందండి. ముఖ్యంగా ఈ సమ్మర్లో మనం ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటంటే ఓవర్ హీట్ చేసేసి యూరిన్ పోసే దగ్గర మంట అనేది వచ్చేసి బాత్రూమ్ వెళ్ళడానికి కూడా ఇబ్బంది పడుతూ ఉంటామండి. అలాగే పింపుల్స్, చెమరకాయలు, ఇన్ఫెక్షన్స్ లాంటివి గట్రా వచ్చేస్తూ ఉంటాయి ఓవర్ హీట్ వల్ల. ఇలా రాకుండా ఉండాలంటే దీన్ని మనం చక్కగా రోజుకు ఒక్కసారి అని ఈ సమ్మర్ లో మర్చిపోకుండా రెగ్యులర్ గా మనము ఒక గ్లాసుడు మజ్జిగలో గానీ లేదంటే నిమ్మకాయ నీళ్ళలో గానీ సబ్జాల్లో గానీ జ్యూసెస్ లో గానీ దీన్ని ఒక స్పూన్ మిక్స్ చేసుకుని డైలీ తాగడం వల్ల ఒంట్లో వేడి అనేది తగ్గుతుందండి. చాలా మంచి చలువ చేస్తుంది అనమాట. ఈ వేసవ కాలంలోన మనం తయారు చేసిన ఈ కటోరాని మూత పెట్టి ఫ్రిడ్జ్ లో పెట్టుకొని 2-3 రోజుల వరకు కూడా వాడుకోవచ్చు అనమాట. యూజ్ అవుతుందండి, ట్రై చేయండి. సెకండ్ టిప్ అయితే తెలుసుకుందాం. మీలో చాలా మంది నాకైతే చాలా సార్లు అడిగారు కదండి, అసలు జవ్వాది పౌడర్ అంటే ఏంటి, ఎలా యూజ్ చేస్తారు, ఇది ఎక్కడ దొరుకుతుంది అని అయితే చాలా మంది కామెంట్ చేశారండి. సో అసలు జవ్వాది పౌడర్ అంటే ఏంటి, ఇది ఎక్కడ దొరుకుతుంది, ఎలా యూజ్ చేయాలనేది అయితే ఈ వీడియోలో మీకు క్లారిటీగా చెప్తానండి. సో మీకు వీడియోలో క్లియర్ గా చూపిస్తున్నాను కదండి. సో జవ్వాది పౌడర్ అనేది మనకి ఈ విధంగా ప్యాకింగ్ అనేది ఉంటుందండి. ఇది మనకి పూజ స్టోర్స్ లోనైతే దొరుకుతుంది. ఇది కేవలం జస్ట్ 30 రూపీసే ఉంటుందండి. ఇందులో మనం ఒరిజినల్ అనేది కూడా చూసుకోవాలండి. ఒక్కొక్కసారి మనకు డూప్లికేట్ అనేది దొరుకుతూ ఉంటుంది, అది అయితే అంత మంచిది కాదు. సో ఒరిజినల్ అనేది మనకి ఈ విధంగా సీల్ ప్యాక్ అనేది వస్తుందండి. లోన వైపు సీల్ అనేది ఉంటుంది. అలాగే మీకు ప్యాకింగ్ అనేది చూపించాను కదా, సో అలానే ఉండాలన్నమాట. ఇది జస్ట్ చిన్న బాటిలే ఉంటుంది, కానీ జస్ట్ 2 గ్రామ్స్ ఏనండి ఇది. బట్ దీన్ని వాడకం అనేది చాలా మనకి ఎక్కువ రోజులు వస్తుంది. అలాగే చాలా మంచి స్మెల్ కూడా వస్తుంది. దీన్ని ఎక్కువగా పూజల్లోన, వ్రతాల్లోన, టెంపుల్స్ లో గట్రా వాడుతూ ఉంటారండి. జస్ట్ చిన్నది తీస్తే చాలండి, చాలా మంచి పరిమళం అయితే వస్తుంది. దీన్ని నేను 2 బాటిల్స్ తెచ్చుకొని పూజకోటి అలాగే ఇంట్లోనే రెగ్యులర్ వాడకానికి అయితే యూజ్ చేస్తూ ఉంటామండి. దీన్ని మనము ప్రతిరోజు తడిగుడ్డ పెట్టే వాటర్ లో జస్ట్ చిన్నది వేసామంటే ఇల్లంతా మంచి పరిమళం వస్తుందండి. అలాగే పూజ ఆయిల్లోన వేసి మనం దీపం పెట్టేటప్పుడు కూడా దీపం నుండి మంచి స్మెల్ అనేది వస్తుందండి. ఇలా చాలా రకాలుగా అయితే వాడుకోవచ్చండి. సో దాన్ని నేను నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తాను. అలాగే మనలో చాలా మందికి పర్ఫ్యూమ్స్, సెంట్లు అవి వాడడం ఇష్టం ఉండదు కదండి. అలాంటి వాళ్ళు కూడా ఈ విధంగా చిన్నదంటే జస్ట్ చిన్నది యాడ్ చేస్తే చాలండి. మీకు వీడియోలో కనిపించాలని అయితే నేను జస్ట్ కొంచెం ఎక్కువైతే తీసుకొని జస్ట్ చిన్నది తీసుకుంటే చాలు, చాలా మంచి పరిమాణం వస్తుంది. దీన్ని అరిచేతులకు తీసుకొని కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని ఈ విధంగా ఎవరైతే పర్ఫ్యూమ్ వాడడం ఇష్టం ఉండదో వాళ్ళు మన చెవులు ఇరుకుల్లోన అలాగే షోల్డర్ పైన చేతుల దగ్గర గట్టున అప్లై చేసుకున్నాం అనుకోండి, 24 అవర్స్ కూడా మన దగ్గర నుంచి మంచి పరిమళం అనేది వెదజల్లుతుందండి. చాలా న్యాచురల్ ఇది అయితే మనకి. చాలా రకాలుగా అయితే దీన్ని వాడుకోవచ్చండి. ఎవరికైతే ఈ పర్ఫ్యూమ్ అనేది వాడడం ఇష్టం ఉండదు, ఈ సమ్మర్లో మనకు కొంచెం చెమట కూడా ఎక్కువగా పడుతుంది కాబట్టి దీన్ని ఇలా అప్లై చేసుకొని చూడండి, మీరే నమ్మలేరు. బట్ ఇది తీసుకునేటప్పుడు ఒరిజినల్ అనేది లేదా నార్మల్ అనేది చూసుకోవాలండి. ఇది జస్ట్ చిన్న పౌడర్ని మనము ప్రతిరోజు గుమ్మం దగ్గర నీళ్ళు పెట్టేటప్పుడు కూడా దాంట్లో కూడా యాడ్ చేసామంటే చాలా మంచిదండి. సో జవ్వాది పౌడర్ ఇదండి. దీని కాస్ట్ వచ్చేసి 30 రూపీస్ అన్నమాట. మనకి పూజ స్టోర్ లో దొరుకుతుంది. సో క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. యూజ్ అవుతుందంటే తప్పకుండా ట్రై చేయండి. ఇంకా 3వ టిప్ అయితే తెలుసుకుందాం. ప్రతి ఒక్క ఆడవారు కూడా కిచెన్ లో తెలుసుకోవాల్సిన టిప్ అనేది ఏంటంటే మనం రెగ్యులర్ గా కూడా వెజిటేబుల్స్ గానీ ఫ్రూట్స్ గానీ ఇలా అన్ని రకాల కూడా మనం ఇలా చాపర్ బోర్డు మీద అయితేనే కోస్తూ ఉంటాం కదండి. సో ఇది చాలా మంది కూడా నేను అబ్జర్వ్ చేసిన విషయం ఏంటంటే అది వెంటనే కడగరు, పక్కన పెట్టేస్తూ ఉంటారండి. లేదంటే కొంతమంది వాటర్ తో ఎప్పటికప్పుడు కడుగుతూ ఉంటారు. సో ఇలా ఎలా కడిగినా కూడా మనకు ఖచ్చితంగా మురికి అనేది చేరిపోయి బ్యాక్టీరియా అనేది ఫామ్ అయిపోయి
చిన్న జిగురులాగా ఉంటుందండి. అలాంటప్పుడు ఎలా క్లీన్ చేసుకోవాలనేది అయితే తెలుసుకుందాం. ఖచ్చితంగా 3-4 రోజులకు ఒకసారి లేదంటే 5 రోజులకు ఒకసారి అయినా కూడాను కొంచెం సాల్ట్ అలాగే కొంచెం వెనిగర్‌ని వేసుకొని ఒక క్లాత్‌తో గాని, కాటన్‌తో గాని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా మురికి మొత్తం పోయేటట్టుగా అయితే క్లీన్ చేసుకోవాల్సి ఉంటుందండి. సాల్ట్ వల్ల మనకి ఏది మురికి అంతా పోతుంది. వెనిగర్ వల్ల బ్యాక్టీరియా ఫామ్ అవ్వదండి. వెనిగర్ వల్ల వుడెన్ ఐటెమ్స్ కూడా మనకి త్వరగా పాడైపోతాయి కదా! ఇలా ఇటువంటి చాపింగ్ బోర్డ్స్ అనేవి పాడైపోకుండా చాలా చాలా నీట్‌గా అయితే ఉంటాయండి. నేను మొత్తం క్లీన్ చేసి అయితే మీకు ఒకసారి చూపిస్తున్నాను. చూడడానికి నీట్‌గా ఉన్న కూడాను మనకు మురికైతే ఎంత వచ్చింది కదా! ఇదంతా కూడా మళ్ళీ మన కడుపులోకే వెళ్ళిపోతుంది కాబట్టి ఖచ్చితంగా చాపింగ్ బోర్డ్స్‌ని ఈ విధంగా మనం వారానికి ఒకసారైనా క్లీన్ చేసుకొని ఆ తర్వాత శుభ్రంగా ఒక తడిగుడ్డ పొడిగుడ్డతోటైనా లేదంటే వాటర్‌తోనైనా కూడా కడిగేసుకొని కొంచెం ఆరనివ్వండి. ఆ తర్వాత వాడుకుంటే సేఫ్‌గా ఉంటుంది. అలాగే ఫ్రెండ్స్ ఇంకొక చిన్న రిక్వెస్ట్ అండి. ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ ఆల్ యాక్టివేట్ చేసుకోండి. అలాగే వీడియో గనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి యూజ్‌ఫుల్ టిప్స్‌ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం అయితే మర్చిపోకండి. సో చూశారు కదండీ. సో మనకి వెజిటబుల్స్ చాపింగ్ బోర్డ్ అనేది ఎంత నీట్‌గా ఉందో ముందుకంటే యూజ్ అవుతుందంటే తప్పకుండా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్‌నైతే తెలుసుకుందాం. నార్మల్‌గా మనకు ఖచ్చితంగా ఇంట్లోనే గోధుమ పిండి ప్యాకెట్లు గాని, లేదంటే రైస్ బ్యాగ్ ప్యాకెట్లు గాని ఉన్నట్లయితే మనం ఒక్కొక్కసారి ఇటువంటి ప్యాకెట్స్‌ని ఇంకెందుకు పనికిరావని పడేస్తూ ఉంటాం గానీ, వీటి వల్ల కూడా మనకి ఇంట్లోనే చాలా చాలా బాగా అయితే యూజ్ అవుతుందండి. నా దగ్గర 5 కేజీస్ ఆటా ప్యాకెట్ ఉంటే నేను పడేయనండి ఎప్పుడు కూడాను. ఇలానే చేస్తూ ఉంటాను. ఒక ఓల్డ్ ఏదైనా క్లాత్ ఉన్నా లేదంటే పిల్లో కవర్స్ ఉంటాయి కదండీ! దాన్ని తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న కుట్టైనా వేసేసుకోండి. లేదు అనుకున్నట్లయితే చిన్న పిన్నెస్‌లైనా పెట్టేసుకున్నా సరిపోతుందండి. దీన్ని వీడియోలో చూపిస్తున్న విధంగా క్లాత్‌ని ఈ కవర్‌కి అటాచ్ అయ్యేటట్టు అయితే నేను స్టిచ్ చేసేసుకుంటున్నానండి. ఇలా స్టిచ్ చేసుకొని దీన్ని కిచెన్‌లోనే మనం చక్కగా 1 గాని, 2 గాని పెట్టుకున్నామనుకోండి, మనం వంట చేసేటప్పుడు గట్టును గ్లాసులు గాని, లేదంటే ఇటువంటి బౌల్స్ అనేవి క్లీన్ చేసేసి అక్కడిక్కడ బోర్లించేటప్పుడు వాటర్ డ్రాప్స్ గట్ట పడుతూ చిందరవందరగా అయిపోతుంటాయి కదండీ! కిచెన్ అనేది తడి తడిగా అయిపోతూ చాలా చిరాగ్గా ఉంటాయి. ఇలా తడి అనేది కిందన ఒక్క చుక్క కూడా పడకుండా దీన్ని హ్యాపీగా దీని మీద ఇటువంటి బౌల్స్‌ని గాని, లేదంటే గిన్నెల స్టాండ్‌ని పెట్టుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. వాటర్ అనేది ఒక్క చుక్క కిందకెళ్ళదు. తర్వాత ఎండలో పెట్టేసుకొని రెగ్యులర్‌గా వాడుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ అనేది తెలుసుకుందాం. ప్రతి ఒక్క ఆడవారికి కూడా టిప్ చాలా చాలా బాగా యూజ్ అవుతుందండి. మనలో చాలా మంది కూడా నైట్ టైము నైట్ క్రీమ్స్ కానీ, నైట్ సెరమ్‌లు లాంటివి గట్టా వాడుతూ ఉంటారు కదండీ! ఇవేవి కూడాను వాడే పని లేకుండా తక్కువ కాస్ట్ తోటే ఇంట్లోనే ఈజీగా నైట్ క్రీమ్‌ని ఎలా తయారు చేసుకోవాలనేది అయితే తెలుసుకుందాం. అందరికీ అందుబాటులో ఉన్నవేనండి ఇవన్నీని కూడాను. పెట్రోలియం జెల్ అనేది ఉంటుంది కదండీ! వాజరైన్ దాన్ని కొంచెం అంటే కొంచెం మీకు ఎంత కావాలో అంత ఒక పావు టీ స్పూన్, అర టీ స్పూన్ ఒక బౌల్‌లోకి తీసుకొని ఇందులోన అలోవెరా జెల్‌ని అయితే వేసుకోండి. నేను పతాంజలి అలోవెరా అనేది యూజ్ చేశానండి. ఆ తర్వాత ఇందులోన ఒక పావు టీ స్పూన్ వరకు కూడా హనీని అయితే యాడ్ చేసేసుకొని మొత్తం కూడా మిక్స్ చేసుకోండి. వాజిలైన్ అనేది మన ఫేస్ అనేది డ్రై అయిపోకుండా ఏ కాలంలోనైనా కూడాను మాయిశ్చరైజేషన్‌గా తయారు చేస్తుందండి. హనీ అనేది ఫేస్ మీద ఉండే మచ్చలనంతా కూడా తగ్గించి క్లియర్‌నెస్ చేస్తుందనమాట. అలోవెరా జెల్ అయితే మన ఫేస్‌కి కూలింగ్‌నెస్ అనేది ఇస్తుందండి. ఆ తర్వాత ఇందులోన మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత జస్ట్ కొంచెం అంటే కొంచెం పసుపును కూడా యాడ్ చేసుకున్నామంటే మన హోమ్ రెమెడీ నైట్ క్రీమ్ అనేది రెడీ అయిపోయిందండి. దీనికోసము ఎన్నో వందలు ఖర్చు పెట్టి బయట క్రీములు వాడవలసిన అవసరం లేదు. ఒకవేళ వాడినా అవి అందరికీ సెట్ అవుతాయన్న రూల్ అయితే లేదండి. బట్ ఇదైతే ఎవరి స్కిన్‌కైనా ఈజీగా సెట్ అవుతుంది. మగవారైనా, ఆడవారైనా కూడాను చాలా చాలా బాగా యూజ్ చేసుకోవచ్చండి. నేను నైట్ టైమ్ ఇదే యూజ్ చేస్తున్నాను. సో దీన్ని మనం చక్కగా ఇలా నెల రోజులకు ఒకసారి గాని, 15 రోజులకు ఒకసారి గాని తయారు చేసుకోవచ్చండి. బయట వదిలేసిన కూడాను మనకి పాడైపోయే ఛాన్స్ కూడా ఉండదండి. దీన్ని రెగ్యులర్‌గా వాడి చూడండి. మీకే ఫేస్ మీద డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. సో ఇలా తయారు చేసుకున్న దాన్ని మనం ఫ్రిడ్జ్‌లో పెట్టవలసిన అవసరం లేదండి. జనరల్‌గా ఎలా అయితే మనం యూజ్ చేస్తాం అలానే యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఎలా యూజ్ చేయాలనేది అయితే తెలుసుకుందాం. నార్మల్‌గా ఎప్పుడైనా కూడా నైట్ క్రీమ్‌లు అనేవి యూజ్ చేయాలనుకునేటప్పుడు నైట్ ఫేస్ అనేది ఎటువంటి డస్ట్ లేకుండా నీట్‌గా క్లీన్ చేసుకొని దీన్ని మనం ఫేస్ మొత్తం కూడా ఇలా అప్లై చేసుకొని జస్ట్ ట్యాప్ చేసుకొని ఇలా వదిలేసామనుకోండి. సో మార్నింగ్ లేచేసరికి మనకి డిఫరెంట్ అనేది కనిపిస్తుందండి. కొంతమందికి పింపుల్స్ వచ్చేసిన తర్వాత మచ్చలనేవి అయిపోయి చాలా అసహ్యంగా కనిపిస్తూ ఉంటాయి కదండీ! ఆ మచ్చలు కూడా మనకి కొన్ని రోజుల్లోనే ఖచ్చితంగా 4, 5 రోజుల్లోనే డిఫరెన్స్ తెలుస్తుందండి. ఇలా రెగ్యులర్‌గా బయట కొనే పని లేకుండా హ్యాపీగా మీరు ఇలానే చక్కగా యూజ్ చేసుకోవచ్చు. అంటే చాలా మనీ సేవ్ అవుతుందండి. అలాగే మనకేంటంటే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. మగవారైనా, ఆడవారైనా ఎవ్వరైనా కూడా యూజ్ చేయవచ్చు. ఎవరి స్కిన్‌కైనా కూడా చాలా చాలా ఈజీగా సెట్ అవుతుంది. యూజ్ అవుతుందండి. ట్రై చేయండి. ఇంకా ఆరో టిప్‌నైతే తెలుసుకుందాం. ఇంకా నెక్స్ట్ టిప్‌నైతే తెలుసుకుందాం. గ్యాస్ సిలిండర్ వాడే ప్రతి ఒక్కరికి కూడా
చిట్కా చాలా చాలా బాగా యూజ్ అవుతుందండి. మనలో చాలా మందికి కూడాను గ్యాస్ సిలిండర్ అయిపోగానే ఇంకో గ్యాస్ సిలిండర్ పెట్టేటప్పటికి క్యాప్ అనేది ఒక్కొక్కసారి కూడాను మనం ఎక్కువ రోజులు వదలడం వల్ల స్ట్రక్ అయిపోతుంటుంది కదండీ. కొంతమందికి సరిగ్గా తీయడం రాదు. కొంతమంది రెగ్యులర్‌గా వాడేవారైతే ఈజీగా తీసేస్తూ ఉంటారండి. ఒక్కోసారి స్ట్రక్ అయ్యేటప్పుడు కూడాను ఎవ్వరి సహాయం లేకుండా ఈజీగా ఎలా ఓపెన్ చేసుకోవాలనేదైతే తెలుసుకుందాం. కొంతమందికి కొత్తగా మ్యారేజ్ అయిన కొత్తలో గట్టున రాదండి. నేను కూడాను ఈ క్యాప్ అనేది 2, 3 సార్లు ఇరుక్కుపోతే వాళ్ళని పక్కింటి వాళ్ళని వీళ్ళని పిలుసుకొని ఇలా నేనైతే వీళ్ళ సహాయం, వాళ్ళ సహాయం తీసుకునేదాన్నండి. ఇలా డైరెక్ట్‌గా ఒకేసారి లాగేయకుండా స్ట్రక్ అయ్యకుండా ఈజీగా ఎలా తీసుకోవాలనేదైతే తెలుసుకుందాము. సో, ఇటువంటి దువ్వెననేవి మనకి ఇంట్లోనే ఉంటూనే ఉంటాయి కదండీ. సో, మనం తల దూకునే దువ్వెనలు దాన్ని వీడియోలో చూపిస్తున్నా కదా! మనకు కొంచెం పిన్ అనేది ఉంటుంది కదా! దాని దగ్గర ఇలా పెట్టేసుకొని జస్ట్ థ్రెడ్‌ని ఇలా మనం లాగేసామనుకోండి, ఇలా అనేసరికి మనకు వచ్చేస్తుందండి. సో, దీనికోసం మనం ఎక్కువగా లాగవలసిన అవసరం కూడా ఏమీ ఉండదు. మళ్ళీ కూడా నేనైతే మీకు ఒకసారి క్లియర్‌గా అర్థమవ్వడం కోసం అయితే చూపిస్తున్నాను. ఎప్పుడైనా గ్యాస్ క్యాప్ తీయాలనుకునేటప్పుడు జస్ట్ మనకు ఒక చిన్నదైతే స్టీల్ పిన్ లాంటిది ఉంటుందండి. ఆ హోల్‌లోన మనం పళ్ళ దువ్వెన పెట్టేసుకొని జస్ట్ ఇలా గట్టిగా లాగేసి ఇలా తీసేసామంటే చాలా చాలా సింపుల్‌గా అయితే వచ్చేస్తుందండి. ఈ క్యాప్ అనేది ఒక్కొక్కసారి స్ట్రక్ అవుతుంది. అలాగే ఒక్కోసారి మనం లాగినప్పుడు కూడా ఇరుక్కుపోతుంది కాబట్టి సింపుల్‌గా ఎవ్వరి సహాయం లేకుండా క్యాప్‌ని ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవచ్చనమాట. చాలా చాలా సింపుల్. సో, ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో అయితే టిప్స్. టిప్స్ గనుక యూజ్ అయినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్ యూ ఫర్ వాచింగ్.